రాష్ట్రంలో వేరుశెనగ అనేది నూనె గింజల్లో ప్రధానమైనటువంటి పంటగా సాగు చేయబడుతుంది. ముఖ్యంగా వేరుశెనగలో తీసుకున్నట్లయితే జిప్సమ్ అనేది కాల్షియం సల్ఫేట్ అంటాము. ఇది చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తూ ఉంది. ఇది ఒక ఎకరాకొచ్చేసి 200 కిలోలు, ఒక హెక్టార్‌కొచ్చేసి 500 కిలోలుగా మొక్క పూత దశలో ఉన్నప్పుడు ఇది చల్లుకుంటే మనకు పెరిగినటువంటి ఊడలు ఏవైతే ఉంటాయో అవి తొందరగా నేలలోకి వెళ్ళిపోయి కాయలుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఈ జిప్సంలో మనకు ముఖ్యంగా కాల్షియం మరియు సల్ఫర్ అనే 2 మూలకాలు ఉంటాయి. ఈ సల్ఫర్ అనేది నూనె ఏర్పడడం కోసం తోడ్పడుతుంది. కాల్షియం అనేది మొక్క యొక్క కాయ గట్టిపడడం కోసం, కాయ వృద్ధి చెందడం కోసము అవసరం ఉంటుంది. ముఖ్యంగా దీనిలో మనకు వేసవి కాలంలో చూసుకున్నట్లయితే ఐరన్ మరియు జింకు ధాతువు లోపాలనేవి ప్రధానంగా కనిపిస్తాయి. ఐరన్ యొక్క మనము ధాతు లోపాన్ని సవరించడం కోసం మనకు ఒక లీటర్ నీటికి 5 గ్రాముల ఐరన్ సల్ఫేట్‌ని కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుప ధాతువు యొక్క లోపాన్ని మనము తగ్గించిన వాళ్ళం అవుతాము. జింక్ విషయానికొస్తే జింక్ ధాతువు కూడా ఒక లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్‌ని నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ ధాతువు యొక్క లోపాన్ని కూడా మనము సమర్థవంతంగా నివారించిన వాళ్ళం అవుతాము.